హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చెప్పాలి. ఇంపార్టెంట్ అంటే కాదు, మాత్రం మ్యాచ్ కైనా మనం చెప్పాలి. ఎందుకంటే ముంబై వర్సెస్ లక్నో వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఇప్పటికే వీళ్ళిద్దరు కూడా మరి ప్లే ఆఫ్ నుండి అయితే వెళ్ళిపోయారు ఇంటికి. మరి అయితే మొత్తం మీద ఇది నామమాత్రం మ్యాచ్ మనం చెప్పాలి. మరి కీలకమైన అప్డేట్ ఏంటంటే ముంబైలో మరి రోహిత్ శర్మ అనేది ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. మరి హార్దిక్ పాండ్యా కూడా కొంచెం ఫామ్లోకి వస్తే చాలా మంచిది. ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మరి ఫామ్ అనేది చూడాలి. వీళ్ళు ముగ్గురు ఫామ్ అనేది చాలా కీలకంగానే మనం చెప్పాలి. ఈ మ్యాచ్ ఏమన్నా ఒక ప్రాక్టీస్ తీసుకొని ఖచ్చితంగా సరే ముంబై టీం అనేది చాలా జాగ్రత్తగా ఆడితే చాలా మంచిది. మరి ఇక్కడ ఎక్కడంటే ముంబైలోనే జరుగుతుంది. ఎవరితో టాస్ వస్తుంది వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ 200+ కానీ 230 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మరి వర్షం సూచన అయితే లేదు. ముంబై టీం అనేది కొంచెం అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అయితే చూసుకోవాలి. మరి ఎలా ఉండబోతున్నారు ఏమిటని చూడాలి. ఇటైతే లక్నో టీంకి అయితే వచ్చేస్తే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా చూడాలి. మరి బ్యాటింగ్లో అనేది తడబడుతున్నారు, అదైతే చూడాలి. మొన్న అయితే ఈ లక్నో టీం అయినా వార్నర్ అయితే కొంచెం అయితే మరి రాహుల్కి అయితే అవమానం అని ఇచ్చేశారు. దాని ఒత్తిడితో కారణంగా మరి ఓటమి పాలు అయితే అవుతున్నారు. మరి ఈసారి ఏమన్నా ఓటమి పాలు అవుతారా లేకపోతే ఏమిటి, మరి విజయంతో ముగిస్తారా, మరి ఏమిటి అనేది లక్నో టీం అనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఎవరో బలబలాలు ఏంటంటే ఎడ్జ్ అనేది ముంబైకి అయితే ఎక్కువగా మరి ఉంది. మరి ఏం జరుగుద్ది ఏమిటని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ సైన్ బాయ్.